తర్వాత మేము అట్లా ఆ పాటలు తీసుకొచ్చి దళంలో రాసిన పాటలు వాళ్ళు సాహిత్యం తీసుకొచ్చి గద్దర్ మేము ఏం చేస్తుంటిమి ఎడిట్ చేస్తుంటిమి పాటలు. తప్పులేమున్నయి, ఈ పొలిటికల్‌గా తప్పులున్నాయా అవన్నీ కరెక్ట్ జేసేసి రికార్డ్ జేస్తుంటిమి. బుక్కులు ప్రింట్ జేస్తుంటిమి. అట్లా దానికోసం నేను పోయినా ట్రైనింగ్ ఇయనికి, ఈ పాటలు తీసుకురానికి వరంగల్‌కు. అప్పుడు బీఎస్ఎఫ్ వచ్చింది. మా 92, 92లో బీఎస్ఎఫ్ వచ్చింది. మేము లోపలికెంటాం. ఒక వారం రోజులు 35 మందిని ఎన్‌కౌంటర్ చేసేసింది అప్పుడు వరంగల్‌లోనే. మేము ఇగ ఆ ట్రైనింగ్ ఇయనికి ఎళ్ళిపోతున్నాము. ఆ నైట్‌లో ఏమైపోతుందంటే అంత పెద్దగా ఉంటదన్నాడు బాయి, పెద్ద బాయి. లైట్ ఎయొద్దు. నేను పోతున్నా అందుకెళ్ళి కింద పడిపోయినా లోపట. పడిపోతే అక్కడేందంటే 10 గంటలకు బీఎస్ఎఫ్ వస్తాయంట. 10:20కి పడ్డా నేను. 11 గంటలకో, 10:30కో బీఎస్ఎఫ్ బస్సులొస్తాయంట. నేను కింద పడిపోయాను. చాలా పెద్ద తాటి చెట్టు అంత లోతుంటది. ఇక్కడ చెయ్యి ఇరిగిపోయింది ఇది. ఇది ఇట్లా బయటికి నీళ్ళు పడిపోయింది. లేవా? ఆ! నీళ్ళు లేవు. నీళ్ళుంటే ఈత వస్తది నాకు. నీళ్ళుంటే సమస్య కాదు. బండ మీద పడిపోయింది. అయితే నెత్తికి తలగలే లక్. ఇదంతా బయటకొచ్చేసింది. ఈ ఎముక మొత్తం బయటకొచ్చి ఇట్లా పట్టేసుకున్నా. ఇప్పుడు ఈ ఏలు ఇట్లా రావన్నట్టు. ఇగ ఈ ఏలు రాదు ఇట్లా. హ్మ్. ఇట్లా సీదా కూడా రాదిది. ఇట్లా ఇట్లా దీని లెక్కల రాదు. పడిపోయిన తర్వాత నన్ను పైనున్న వాళ్ళు ఏం చేసారు దివాకర్ ఉండే. ఇంకో అబ్బాయి కుమారి వాళ్ళు ఆయన పారిపోయిండ్రు. ఎందుకంటే వస్తుంది బస్సొస్తుంది. అందులో బీఎస్ఎఫ్ వాళ్ళొస్తారు అని నన్ను ఇడిచిపెట్టి పారిపోయాను. నేను 2:30 వరకు ఉన్నా బాయిలోనే. రాత్రి 2:30కు. 10:20కి పడ్డా. రాత్రి 2:30 2 గంటలకు వచ్చిర్రు వాళ్ళు. వచ్చేసి మంచం కట్టేసి దాని మీద ఏసి గుంజిర్రు ప్రజల్ని. ఎవరు? వీళ్ళు ప్రజలు. ఆ! ప్రజలు తీసుకొచ్చిర్రు వాళ్ళు పోయి. తీసుకొచ్చింది ఒక ఊర్లో పెట్టినాం. ఊర్లో పెట్టింది నన్ను. పెట్టిన తర్వాత తెల్లారి నిమ్స్‌కి తీసుకొచ్చిర్రు. 3 రోజులు గద్దరొచ్చిండు నిమ్స్‌లో. వచ్చేసరి ఏమైందంటే ఇట్లా అయింది పోయేటప్పుడు అంటే, సరే ఓకే ట్రీట్మెంట్ తీసుకో. ఇక్కడనే ఉండు అని చెప్పిండు. చెప్పి ఆయన పోయిండు. పోయి 3 రోజులు ఉన్నాము. అనురాధ అని అప్పుడు ఏఎస్‌పీగా ఉండే. రిటైర్డ్ అయింది ఇప్పుడు ఆమె. ఏఎస్‌పీగా ఉండి ఆమె డాక్టర్ రూపంలో వచ్చింది. వచ్చేసి ఆ పేరు రాపిచ్చినాం. శేఖర్ రెడ్డి అని రాపిచ్చినాం అందులో. మీ పేరా? ఆ! హ్మ్. ఎందుకంటే అప్పుడు నిర్బంధం ఉంది కదా! సంజీవ్ అంటే ఎక్స్‌పోజ్ పట్టుకుంటారని. శేఖర్ రెడ్డి అని రాపిచ్చినాం. రాపిస్తే ఇక్కడ శేఖర్ రెడ్డి వాళ్ళని నైట్ 11 గంటలకొచ్చింది. శేఖర్ రెడ్డి ఎవరు అంటే, నేనే మేడం మీకు ట్రీట్మెంట్ ఇయ్యాలి కిందికి నడు అన్నది. నేను ఏం ట్రీట్మెంట్ మేడం నాకు ఇప్పుడు ఆహ్, చేతనైతలేదు. పొద్దున ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసేదుంది అన్నది. సరే అని కిందికి పోయాను. కిందికి పోయాక పిస్తోల్ పెట్టిండ్రు. బయటికి నడు అనేసేసి. ముంగట ఒకళ్ళు ఎనకోళ్ళు పోలీసోళ్ళు. ఏదో సినిమా లాగానే ఉంది. సివిల్‌లో ఉన్నారు. హ్మ్. పిస్తోల్ పెట్టిర్రు. నేనన్నా ఈళ్ళెవరో ఆ గేట్ కీపర్ ఉంటారు కదండీ! ఆయన ఖైరతాబాద్‌లో పని చేస్తాడు అబ్బాయి అప్పుడు. యంగ్ అబ్బాయి. నేనన్నా ఈళ్ళెవరో ఇగో పిస్తోల్ పెట్టి తీసుకుపోతుర్రు. అప్పుడు చెప్పేసినా ఇగ. నేను గద్దెరెంబడి పని చేసిన సంజీవ్ నా పేరు జన్నాట్య మండలిలో పనిచేసిన నేను. వీళ్ళెవరో తీసుకుపోతుర్రు. నువ్వే బాధ్యత వహించాలి అని చెప్పిన. ఆయనేమో గేటేసిండు. గేటేసి తీసేసి ఇంకోడొచ్చి ఆయనకు పెట్టిండు. పిస్టల్ పెట్టేసిండు. పెట్టేసి "ఏయ్! ఇడిచిపెట్టు లేకపోతే నిన్ను చంపేస్తాం" అన్నాడు. "ఏయ్! సార్ మేము సెక్యూరిటీ. నువ్వేమో ఎట్లా చేస్తున్నావు?" అంటే గల ఇద్దరు ఏం చేస్తున్నాడు అని పెట్టేసి మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి మోటార్ సైకిల్ తీసుకొని పోతుంటే ఈయన ఏం చేసిండు మెయిన్ గేట్‌కు ఫోన్ చేసిండు. ఆ మెయిన్ గేట్ దగ్గర ఆళ్ళు ఏం చేసి మొత్తం సెక్యూరిటీ లైన్‌గా నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటకల్లా ఆడ చేసాను. ఏంటి తీసుకుపోతుర్రు ఏంటిది అంటే నేను చెప్పిన. సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటా. ఆయన మాజీ రాడికల్స్‌లో పనిచేసిండంట అప్పుడు. హ్మ్. ఆయనన్నాడు, "అరే! ఏం తమ్మి నీ పేరు" సంజు. "అరే! సంజు నీ పాటలు విన్న తమ్మి మంచిగుంది. దా కూర్చో" అని కూర్చోబెట్టిండు. "అన్న వీళ్ళెవరో ఇగో పిస్తోల్ పెట్టి తీసుకుపోతుర్రు మరి. చూడు మీరే బాధ్యత వహించాల్సొస్తది" అని కుర్చీ మీద కూర్చుండు. ఏం లేదు లుంగీ ఉన్నది. పేరు మీద ఏం లేదు. ఇప్పుడు మేము గొంగడేసుకుంటాం చూడే అది కప్పుకొనున్నా. ఇట్లా మూసుకొని అంతే. పేరు మీద ఖాళీ ఉన్నది. హాస్పిటల్ గదా! ఇగ ఆడ కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెట్టంగానే ఒక 5 నిమిషాలు వాళ్ళు ఇడిచిపెట్టేసిర్రు. దూరం వెళ్ళిపోయిన్రు వాళ్ళు సివిల్‌లో. ఒక 5 నిమిషాలయింది. జీపొచ్చేసింది. రాడికల్ జిందాబాద్, నక్సల్ జిందాబాద్ అన్నారు. ఏకేలు మన ఎస్ఎల్ఆర్ పట్టుకొని దిగిండ్రు. దిగేసిన కుర్చీ మీదకెళ్ళండి. ఆళ్ళ ముంగటనే సెక్యూరిటీ ఆఫీసర్ ముంగటనే. తీసుకొని ఖతం. జీప్‌లో ఏసేసిండ్రు. జీప్‌లో ఏసేసి కాలు పెట్టుర్రు. 6గురు కాలు పెట్టేసిర్రు మీద. కాలు పెట్టేసి తీసుకుపోయాను. వరంగల్‌కి తీసుకుపోయాను. ఆ వరంగల్ తీసుకుపోతున్నారని నాకు తెలవదు. నేను అనుకున్నా ఇప్పుడు చంపేయనీకి తీసుకుపోతుండ్రు. ఇది ఇగ దగ్గరుంటది అడవి. ఇక్కడ మన సిద్దిపేట. ఈ మెదక్ దగ్గరగుంటది గదా! అడవిలో తీసుకుపోయి చంపేస్తారేమో అనేది అనిపిచ్చింది. ఇగ మనది 90 రోజులు ఎండయింది. విప్లవంలో చలో అనేది అనుకున్నా. తెలవదు ఎక్కడ తీసుకుపోతుండ్రో. గట్కేసరి తీసుకుపోతే లేపిండ్రు. లేపేసేసి చెప్పు ఏం జేసినావు నువ్వు?
ఏంది ఏం నాయకుడు నువ్వు అంట. ఏం నాయకుడు నేను గద్దెతోటి పని చేస్తాం మేము జన్నాటంలో పని చేస్తున్నాము. నేను ఇట్లా పాటలు తీసుకోమని పోయినా అప్పుడు చూపెట్టిన బీర్ తాగుతావా అని అన్నారు. అంటే గల మేము తాగం కదా. ఇంకోటి చెప్పిండు ఇంకో పోలీసు అంటాడు ఏయ్ వాళ్ళు బీర్ గీర్ తాగరు కొద్ది ఇయ్యకు అని అన్నాడు. ఏమన్నా తింటావా అంటే తినను అన్నా. అప్పుడు చూసిన బోర్డ్స్ ఉంటాయి కదండి వైన్ ఆఫీసుల మీద గట్కేసారని ఉంది. ఓహో మెదక్ కాకుండా వీళ్ళు వరంగల్ తీసుకుపోతున్నారు అర్థమైంది నాకు అప్పటికి. చలో మళ్ళా పంట పెట్టిండ్రు కాలు పెట్టారు సీదా బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ తీసుకుపోయిండు వరంగల్కు. తీసుకుపోయేసేసి ఆడ డిటి నాయక్ వచ్చి కూర్చుండు. బిఎస్ఎఫ్ కమాండెంట్ వచ్చి కూర్చుండ్రు. కింద కూర్చునబెట్టిండు నన్ను. వాళ్ళు కుర్చీ మీదలో కూర్చుండ్రు. చెప్పు నువ్వేంటి పాటలు ఏంటిది అని. నేను జన్నాట్య మండలి గద్దరితో పని చేస్తాను. మేము దళంలోకి పోతాము, పాటలు తీసుకొస్తాము, మేము పాటలు రాస్తాము. సేమ్ అదే మేము చేసే పని చెప్పిన. వీడు కథ చెప్పింది వేసేయండి రా విని అన్న డిటి నాయక్ అంటే అక్కడ మళ్ళీ ముసుకేసిండ్రు. ముసుకేసి అంబాసిడర్ కార్లో మళ్ళీ అప్పటికేమైందా నా దగ్గర ఉంటారు కదా ప్రచారం అయిపోయింది ఇక్కడ అంతా. గద్దరికి తెలిసింది. గద్దరు కన్నాభిరామను ఇక వాళ్ళు మొత్తం రాత్రంతా అప్పుడు డీజీపీ మన ఆంజనేయ రెడ్డి ఉండే. గద్దరు చెప్పినంటావు నువ్వు ఆయనకి ఇడిచి మా పాటలు పాడటం పట్టుకపోయింది ఏంది ఆయన ఇడిచిపెట్టకపోతే నీ ఆఫీసు కూడా పొద్దున్నే గోషకం కూడా కట్టుకొని వచ్చి నేను మొత్తం జనాలు తీసుకొని వస్తానని అన్నట్టు. తెల్లారి వరకు జనాలు లారీలు కట్టుకొని నిమ్స్కొచ్చేసిండ్రు. సంజీవ్ను కిడ్నాప్ చేశారంట పోలీసులు అనేసి. అట్లేం చేసారు మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఇదంతా గడబడి కాగానే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిమ్స్లో ఇడిచిపెట్టేసేసారు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఏంటిది మళ్ళీ ఇవన్నీ ఎట్లకెళ్ళి మనల్ని ఇట్లా ఉంటే మాత్రం చంపేసేస్తారు. కాబట్టి పౌరకుల సంఘం ఆయన చంపేసిండ్రు దిల్సుఖ్ నగర్లో. మనం డైరెక్ట్ పాటలు పాడుతున్నాం జన్నాట్య మండలి ఎట్లా ఉంచుతారు. చలో నిర్బంధం వచ్చిన తర్వాతే లోపడి లేకుండా మీరు లోపలి ఎందుకు పోతాం ఈయన పాడుతుంటాం కదా మంచిగా. కాబట్టి అట్లా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ సాయుధ జన్నాట్య మండలి ఉండేను. సాగరు, సుదర్శన్, సంజు అంటే ఆ కమిటీలో మెంబర్లు ఉండే ఆ జన్నాట్య మండలి కమిటీలో మంచి పాటలు సృష్టించిన వాళ్ళు. జగములో సగము ఉన్న ఆడవాళ్ళ బతుకే సెల్లమ్మ ఆడవాళ్ళ బ్రతుకు వడియాచాలాయే ఆ జైనం రాసింది. తర్వాత మేము ఉన్నప్పుడే ఒక చిన్న అమ్మాయి వచ్చింది 18 సంవత్సరాలు ఉంటుంది. వద్దు నేను తీసుకోమంటే ఏడ్చుకుంటే ఎంబడి పడ్డది ఆమె. సరే ఉండంతే ఇక ఏడుస్తుంది ఏం చేస్తాము అని ఎంబడి పెట్టుకున్నాం. 17 సంవత్సరాలు ఉంటుండొచ్చు. తీసుకోవద్దు కదా 18 సంవత్సరాల తర్వాత తీసుకోవాలి. ఆమె ఏం చేసినామంటే బాగా జ్వరం వచ్చింది ఆమె కొన్ని రోజుల తర్వాత ఊర్లో పెట్టిన తర్వాత పెట్రోల్కి వచ్చిన గ్రైండ్స్ ఏం చేశారంటే ఆమెను పట్టుకొని చంపేశారు ఆ చిన్న అమ్మాయిని. ఇక ఆమె పాట రాద్దామని కూర్చున్నాం ఆ జన్నాట్య మండలి ఆ కమిటీ వాళ్ళు మేమందరం కూర్చొని. కానీ చిన్న అమ్మాయి ఆమె ఏం రాస్తాం అసలు ఆమె మీద. ఎందుకంటే ఆమె పాట అనుభవము లేదు, ఆమె ఒక మిలిటరీ సంబంధించి లేదు, ఒక పాటలు పాడింది లేదు. పాపం మన ఎంబడి వచ్చింది కదా చంపేసిండ్రు అన్న తర్వాత ఇక చేసేసి ఆ సాగర్ అంటే ఆయన మేము డిస్కషన్ చేస్తే ఒక చెంప కొడితే రక్తం ఒక చెంప కొడితే పాలు చిదుముతే పాలు గారే చిన్నారి ప్రాయం నీది నీకు నూరేళ్ళెట్లా నిండినయే చెల్లెలా నా సిట్టి సారవ్వ అని సాహిత్యం. కాబట్టి అక్కడ ఆజన్నటం చాలా పాటలు సృష్టించింది. తర్వాత నల్లమల్లలో ఉండే భాస్కర్ నాయకత్వంలో నల్లమల్ల జన్నాట్య మండలి వీళ్ళు ఎంత సాహిత్యం సృష్టించారంటే ఫుల్ పాటలు రాసిండ్రు వాళ్ళు. ఎన్ని గొప్ప పాటలు రాశారంటే అట్లా. తర్వాత ఏఓబిలో శ్రీధర్ నాయకత్వంలో ఒక జన్నాట్య మండలి ఉండే. ఇక్కడ నేను తెలంగాణకు ఇప్పుడు మీరు అడిగింది కదా లోపలికి పోయిన తర్వాత తెలంగాణలో జన్నాట్య మండలి ఇప్పుడు బయట బంద్ అయిపోయింది. తెలంగాణలో జన్నాట్య మండలి మజబూత్ అంటే ఏమంటారు మజబూత్ అంటే ఏమంటారు స్ట్రాంగ్ చేయాలి. ఇక్కడ పాడనిస్తలేడు కాబట్టి అక్కడ జన్నాట్య మండలి పాటలు పాడాలి అని అక్కడ పోయిన తర్వాత పాటలు రాయడము పాడడము ఇది అక్కడ నేతృత్వం వహించినాం అక్కడ. కాబట్టి ఇక్కడ వీళ్ళు జన్నాట్య మండలి ఇక్కడ మన నల్లమల్లలో శ్రీకాంత్ భాస్కర్ నాయకత్వం వహించిండు. అరుణ అంటే ఇప్పుడు మా సహచరిని ఇప్పుడు ఉన్నామె అక్కడ జేఎన్ఎంలో ఉండే అరుణ, విజయ అంటే ఆమె ఒక మహిళ. ఇట్లా వీళ్ళు ఇక్కడ ఒక టీంలో ఉండే
సాయుధ జన్నాట్యములు అందరూ. అక్కడ వీళ్ళు ఇప్పుడు చెప్పిన ముగ్గురు అక్కడ సాయుధ జన్నాట్యములు ఉండి, తర్వాత మన ఏఓబిలో మన బద్రి అనే పేరు మీద ఉండే ఆలు జేఎన్ఎం, మన శ్రీధరు అక్కడ వాళ్ళు ఉండిరి. అట్లా సాయుధ జేఎన్ఎం ఇప్పుడు ఇక్కడ బంద్ అయిపోయింది కదా, అక్కడ వాళ్ళు ప్రజలలో ప్రోగ్రామ్స్ ఇవ్వడమే కావచ్చు, అట్లా చేసిండ్రు అక్కడ.